మేడం ఆకివీడులో రామాలయంలో ఖచ్చితంగా దండ వేసి తీరుతానంటూ అక్కడికి ఆయన రావడం, అక్కడ గ్రామస్తులు అడ్డుకోవడం. అదే సమయంలో రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా బొట్టు లేని మహిళలు జైభీములు క్రైస్తవులుగా మారుతున్నారు, ఇదెక్కడి జాడ్యమంటూ ఆయన కొన్ని అనకూడని వ్యాఖ్యలు, అంటే మతపరంగా ఒక చట్ట ప్రతినిధి అయ్యుండి చేయకూడనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎందుకు సొంత నియోజకవర్గ ప్రజలతోటి ఆయన నిత్యం గొడవ పడుతున్నటువంటి పరిస్థితి? ఆ వీడియోను ఒకసారిగా మీకు వినిపిస్తాను, ఆయన చెప్పినటువంటి మాటలు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ మహిళలు, పుట్టులేని మహిళలు దండ వేయడానికి వీలు లేదు, రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాదు. రామాలయం ఎప్పటి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయటానికి మరి అన్య మతస్థులు పర్మిషన్ ఇస్తే కానీ వేయలేని దుస్థితిలో ఉన్నావా అని ఒక క్షణం నేను బాధపడి ఇది విన్నారు కదా మేడం. అన్ని మతస్థులు అనేటువంటి క్రైస్తవుల పర్మిషన్ తీసుకోవాలా రాముడికి దండ వేయడానికి అంటూ ఆయన వ్యాఖ్యలు కాస్త ఆజ్యం పోస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి అక్కడ ఈయన వెర్షన్ ఇలా ఉంటే అక్కడ గ్రామస్తులు, అంటే ఆకివీడు మండలం నుంచి మనం వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగినప్పుడు మాత్రం వాస్తవానికి అక్కడ రామాలయం లేదు, అది కేవలం ఒక లోకల్, అంటే స్థానికంగా అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదా మేడం ప్రతి గ్రామంలో, అది ఒక లోకల్ అమ్మవారి దేవాలయం మాత్రమే. కాబట్టే మేము అక్కడ రాముల వారి విగ్రహాలు ఎలా పెడతారని చెప్పి అడ్డుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదనేది అక్కడ గ్రామస్తులు చెబుతున్నటువంటి మాట. సో ఇందులో కాసేపు కాంట్రాడిక్ట్ ఉంది. ఎవరి వాదన ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, చట్టసభకు ప్రతినిధిగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మతపరమైనటువంటి రాజ్యం పోవడం, బొట్టు లేని మహిళలు క్రైస్తవులు జైభీములుగా మారారు అంటే ఎక్కడికి పోతున్నాం మనం, ఏం చెప్పాలి సార్? ఇక్కడ ముఖ్యంగా కాంట్రవర్సీకి ఆయన ఆయువు పట్టు లాంటి వ్యక్తి అండి. ఎక్కడ ఏ ఇష్యూస్ వచ్చినా గొడవలు అయ్యే వాటిల్లో ఆయన ముందుంటారు, లేకపోతే ఆయన వల్ల గొడవలు అవుతాయేమో తెలియట్లేదు. అంత పెద్ద పేరు పెట్టుకున్నారు రఘురామకృష్ణన్ రాజు అని. రాజు తీసేయండి, పేరు చివర తోకలు ఊరి చివర పాకలు నాకు నచ్చదు, కానీ ఆ రఘురామ అనే పేరు ఉంది కాబట్టి నిన్నటి రోజు శ్రీరామనవమి కాబట్టి రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం, అంటే మనకి ఏదైతే ప్రముఖ దేవాలయం ఒంటిమిట్ట రామాలయం అంటారు చూడండి, అది మన కింద వచ్చింది. భద్రాచలం రామాద్రి రాముల వారిది హైదరాబాద్ కి తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి మన ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళి ఉండాల్సింది, స్వయాన దగ్గరుండి కళ్యాణంలో పాల్గొని ఉండాల్సింది, బాగుండేది. అదే ఉండి నియోజకవర్గంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఉండాల్సింది, బాగుండేది. ఏదైతే కాంట్రవర్సీ అవుతుంది, ఏదైతే గొడవ అవుతుంది, మీరేమన్నా నలుగురుగా వెళ్ళారా? 400 మందిగా వెళ్ళారు, 4 జీబులు వేసుకెళ్లారు, మీ ప్రోటోకాల్ బందోబస్తు తీసుకెళ్లారు. ఎందుకని? అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, వీళ్ళు నాకు సపోర్ట్ గా సెక్యూరిటీగా ఉండాలని. ఎందుకంటే మీ మీద ఈగ వాలలేదు అంటే మీకు ఎంత సెక్యూరిటీ ఇచ్చారు, ఎంత మంది వచ్చారు మీతో, అంటే మీతో అంతమంది ఎందుకు వచ్చారు? స్వయంగా గుడికి ఎవరైనా వచ్చినారు అనుకోండి, ఒక ఎమ్మెల్యే, మీరే మినిస్టర్ కూడా కాదు, ఒక ఎమ్మెల్యే ఎంత మంది వస్తారు? ఒక 10 మంది వస్తారు, ఒక 20 మంది వస్తారు. మీరు ఎంత మంది వచ్చినారు, ఎంత ప్రోటోకాల్ వచ్చింది అంటే ఈ గొడవ జరుగుతుందని మీరు ముందుగానే ఊహించి పోలీస్ బందోబస్తు కూడా పెంచుకున్నారు. ఈ గొడవలో దెబ్బలు తరిగి హాస్పిటల్ పాలై ఐసీయూ పేషెంట్లు ఎవరున్నారు? జనసేనలు. అంటే పాపం జనసేన సభ్యులు, ఆయన వెనకాల పనిచేసేవారు, లేకపోతే టీడీపీ వారు. అయితే 100 సంవత్సరాల పురాతన దేవాలయం అన్నారు. మీరు గతంలో కూడా వైసీపీని, అంటే గతంలో కూడా మీ ప్రభుత్వమే ఉంది, అప్పట్లో మీరు వైసీపీ కదా, మీ ప్రభుత్వం ఉంది, అక్కడ మీరు ఎంపీగా ఉన్నారు. అదే ఆకువీడు మీ కాన్స్టిట్యున్సీ కిందే వస్తుంది. మరి అప్పట్లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా రామాలయాన్ని లేకపోతే ఆ గంగమ్మ గుడిని ఏదన్నా వీక్షించినారా? ఇదే ఫస్ట్ టైం కదా మీరు అక్కడికి రావడం. దేనికి వస్తున్నారు అంటే అక్కడ ఉండే క్రిస్టియాలిటీ వాళ్ళతో, అన్య మతస్థులతో, చర్చికి సంబంధించిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలనా, లేకపోతే మత గొడవలు చిచ్చులు రేపాలనా? అంటే క్యాజువల్ గా మాట్లాడుకుంటే సార్, ఆ ఏరియాకి వెళ్తే గొడవలు అవుతాయి అనుకోండి, మనం ఎవరిని పోనివ్వం, ప్రొవోక్ చేసి ఆపేస్తాం. ప్రోబిటెడ్ ఏరియా అండి, అది పోకూడదు, అక్కడికి వెళ్తే గొడవలు అవుతాయి అని.
అయోధ్య రామాలయానికి మేము వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అండి, సెంట్రల్ ఎంత పెద్ద ఫోర్స్ దించిందో. అంటే గతంలో గొడవ జరిగినాయి, ఈ ప్రదేశాల్లో గొడవ జరిగే అవకాశాలు ఉంటాయని, ఏది రామాలయం కట్టక ముందు, కోర్టు తీర్పు రాకముందు. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అయోధ్య రామాలయాన్ని మించిన గొడవలు తీసుకురావాలని ఎందుకు గౌరవ రఘురామకృష్ణరాజు గారు తపన పడుతున్నారు? ఆ చిన్న చిన్న సందుల్లో మీ సైరన్ కార్లతో ఎందుకు పోతున్నారు? ఏ రోజున ఆకువీడిలో ఆ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఇట్టే సైరన్ కార్లు వేసుకొని పోయారా? స్పందన కంప్లైంట్ కోసం ఎక్కడో ఉండి నియోజకవర్గంకో భీమవరంకో వచ్చినప్పుడు ఆ స్పందన కంప్లైంట్ తీసుకొని ఎప్పుడన్నా మీరు ఆ ఏరియా చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి స్పందించినారా? రాముల వారికి దండేయడానికి వెళ్ళారా? అదొక్కటేనా రామాలయం? అది అసలు రామాలయమే కాదు. ఎప్పటి నుంచో ఆ దళిత ఏరియాలలో, లేకపోతే మీరు అంటున్నటువంటి జై భీమ్ ఏరియాల్లో అది ఒక గంగమ్మ తల్లి, అంటే ఒక గ్రామ దేవత. అక్కడ రాముల వారి విగ్రహాలు, రాముల వారి గుడి లేదు. అసలు ఆ విజువల్ కూడా మీరు చూస్తే అది పాడుబడ్డ గుడి అండి. అక్కడ గంగమ్మ తల్లి గుడి తప్ప రాముల వారి విగ్రహాలకి అభిషేకాలకి ఎప్పుడు లేదు. పానకం అంటున్నారు, వడపప్పు అంటున్నారు. ఈ సంవత్సరమేనా? గత సంవత్సరం మీరు ఎందుకు వెళ్ళాలా ఆ గుడికి? అంతకుముందు 5 ఏళ్ళు ఎందుకు వెళ్ళాలా? సరే, ఏదో జగన్ గారు మీ మీద దాడి చేసినారన్నారో, మీకు భయం కలిగిందన్నారో, మీరు ఢిల్లీ దాటి ఆంధ్ర రాష్ట్రానికి, మీరు గెలిచిన కాన్స్టిట్యున్సీ అయిన భీమవరానికి మీరు అడుగు పెట్టలేకపోయారు. అది మీ వ్యక్తిగత విషయాలు, మీ భయాందోళన గరిచిన కార్యక్రమాలు. దాని గురించి మేము మాట్లాడం. మీరు గెలిచి 1 year అవుతుంది కదా. ఈ 1 year లో లాస్ట్ ఇయర్ రామాలయం అప్పుడు మీరు ఎక్కడ పూజ చేసినారు? అదే గుడికి వెళ్ళినారా? ఈ గుడికి ఈ టైం ఎందుకు వెళ్ళినారు? గొడవలు రెచ్చగొట్టడానికే? బొట్టు లేని వాళ్ళు అంటారేంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? బొట్టు లేని మహిళలు వచ్చినారు అక్కడికి. అంటే బొట్టు లేని మహిళలు, అన్య మతస్థులు చెప్తే గాని రాములు వారి ఫోటోకి దండ వేయలేని పరిస్థితులా? అన్య మతస్థుడు ఆర్డర్ ఇస్తే గాని ఏది మన శాసన మండలిలో రాజధాని మనం పోయామండి. అంటే షరీఫ్ గారు అన్యమతస్థుడు ఆయన పోడియం పైకెక్కి దాడి చేసినటువంటి అప్పుడు వైసీపీ నేతలు ఎంత మంది వచ్చినా సరే ఆయన అమరావతి ఒక్కటే రాజధాని ఉండాలి అని అన్యమతస్థుడు చెప్తే గాని రాజధానిని కాపాడుకోలేకపోయామే. అన్యమతస్థుడు. అరేరేరే, మనం ఇంత పెద్ద హైందవ ధర్మంలో ఉన్నటువంటి హిందువులం కదా. అన్య మతస్థుడు వల్ల కాపాడబడిందా అమరావతి? అన్య మతస్థుడు హైందవ ధర్మంలో దేవతల రాజధాని అయిన అమరావతిని అన్య మతస్థుడు కాపాడినాడా? తప్పు కదా. ఆ అన్య మతస్థుడు అనే పదం ఏంటి? మిగతా దేశాల్లో వాడుకోవచ్చు, మన దేశంలో సెక్యులర్ కంట్రీ కదా, ఆ పదాన్ని కూడా ఉచ్చరించకూడదు కదా. అందులోనూ తమరు ఉపసభాపతి కదా, అసెంబ్లీ సాక్షిగా జగన్ గారిని సైకోగాడు అని ఎట్టంటే అట్ట మాట్లాడేటటువంటి బాలకృష్ణ గారు మీ సహచరుడు, ఇద్దరు ఒకే ప్యాటర్న్ లో విగ్గు మీద కళ్ళజోడు పెట్టుకొని 2 చేతులు జేబులో పెట్టుకొని సైకోగడు అని మాట్లాడుతుంటే తప్పు సార్. మాజీ ముఖ్యమంత్రి, మనం ఈ అసెంబ్లీ సాక్షిగా అతను అలా అనకూడదు. నేను ఉపసభాపతి కేడర్ లో ఉన్నా, నాకు అతను శత్రువు అయినప్పటికీ, నన్ను అతను ఇబ్బంది పెట్టినప్పటికీ, నేను ఒక ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఈ పదాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని అని ఉంటే మీరు అలా పైకి లేచిపోయి ఉండేవాళ్ళు. పక్క నవ్వుకుంటున్నారు చూడండి. అప్పుడు అసలు మామూలుగా అయితే యువర్ అన్ఫిట్. కానీ ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరు ఎక్కడికి వెళ్ళారు? ఈ అన్య మతస్థులు, ఈ బొట్టు లేని వాళ్ళు వచ్చి రఘురామకృష్ణరాజు గారి ఇంటి మీద దాడి చేసినారా? లేదే. మరి ఎక్కడ జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్? రఘురామకృష్ణరాజు గారే స్వయంగా చిన్న చిన్న సందుల్లోకి సైరన్ కార్లు, మంది మార్పణాన్ని వేసుకొని వెళ్ళినారు. అంటే వాళ్ళు మీ దగ్గరికి రాలా, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు గొడవ చేయడానికి రాలా, మీరే గొడవని కొని తెచ్చుకున్నారు. అరే, ఈ విషయాన్ని చంద్రబాబు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించాలా? ఎందుకు రఘురామకృష్ణరాజు గారు పొద్దుగూకులు కాంట్రవర్సీలోకి వెళ్తున్నారు? మీరు ఎందుకు కులాల మతాల చిచ్చులు రేగొడుతున్నారు? నిన్నటి రోజు ఒక టీడీపీ అభిమానం ఎవరో టీడీపీ కార్యకర్త బయటకు వచ్చి ఆయన ఎవరు రఘురామకృష్ణరాజు నా ఇల్లు కూల్చేస్తున్నాడు అంటూ కన్నీటి పర్యంతో ఒక వీడియో కూడా చేసినాడు. అంటే టీడీపీ వాళ్ళకి, టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కదా, ఈయన వైసీపీ నుంచి వచ్చినాడు కదా, అంతకుముందు ఎక్కడున్నారో మనకు తెలీదు. సో ఇప్పుడు ఆ టీడీపీలో వాళ్ళకి ఇతనికి కూడా కొంత చెడుతుంది. పాపం ఆ సీటుని త్యాగం చేసిన ఆయన చాలా గొప్ప ఆయన ఈ రోజు ఏదో ఒక శాఖ చైర్మన్ గా ఉన్నారు. చంద్రబాబు గారి మాట విని ఒక్క మాటకి తను గెలిచే కాన్స్టిట్యున్సీ, గతంలో కూడా గెలిచిన కాన్స్టిట్యున్సీని కూడా వదులుకున్నవాడు ఆయన రఘురాముడు. ఆయన రఘురాముడు అనిపించినారండి. ఈయన రావణ బ్రహ్మలా కనిపిస్తున్నాడండి అక్కడ ఉండేటటువంటి జై భీములకి. మరి
ఎందుకంటే జై భీములు అనే పదాన్ని వాడకూడదు. ఎందుకు వాడుతున్నారు? మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఆ జై భీములు వారి ఓనర్ గారు రాసిన రాజ్యాంగాలే ఉన్నాయి కదా తమరి దగ్గర. జై భీములు తక్కువ చేయకండి. దీనికి ఆయన ఆంతర్యం ఏంటంటే దీని వెనకాల సునీల్ గారు ఉండి నడిపిస్తున్నారు అని. అంటే ఆ నీడ వెనక్కి వచ్చింది అనుకోండి, ఆ నీడ కూడా సునీల్ గారే పంపించారు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పటంటే అది వేరే విషయం, అది ఏం జరిగిందో మనకు తెలీదు. ఇప్పుడు మీరు చక్కగా కూటమిలో ఒక బాగా పెద్ద పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా కష్టపడి చాలా టైం తీసుకునైనా ఉపసభాపతి తెచ్చుకోగలిగినారు. ఇంకా కూడా వాళ్ళిట్లా వీళ్ళట్లా, మీరు ఎక్కడ కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే మీ ఉద్దేశం ఏంటో నాకైతే తెలియట్లా. ఇప్పుడైతే సార్ సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి ఆయనే వెళ్ళాడు, గొడవని ఆయనే కొని తెచ్చుకున్నాడు. ఇది గంగమ్మ గుడి, ఎప్పుడు అక్కడ గతంలో రామాలయం లేదట. ఇప్పుడు ఆయన రాములు వారి విగ్రహాలు పెట్టి ఒకవేళ దండ అయ్యాలని అంత అచ్చుచ్చాపెడితే, గతంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీగా ఉన్నాడు, తర్వాత ఎప్పుడో గెలిచి కూడా సంవత్సరం పైబడింది కదా. మరి ఆ సంవత్సరంలో కూడా ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి ఆ ఏరియాకి వెళ్ళి ఆకివిడి ప్రదేశంకి వెళ్ళి అక్కడ దండ వేయాలని అనిపించలేదు? ఎందుకో ఎందుకో తెలియని పరిస్థితి అండి. కానీ ఇంటెన్షనల్ గా బొట్టు లేని వాళ్ళని జై భీములని, లేకపోతే దళితులని, లేకపోతే గతంలో అంబేద్కర్ గారి ఏదో ఫ్లెక్సీ కడుతున్నప్పుడు కూడా ఆయన గొడవలు ఏదో పార్టిసిపేట్ చేసినారు, ఆ గొడవలో కూడా ఆయనే ఉన్నాడు అని అడుగడుగునా చాలా కాంట్రవర్సీ అవుతుందండి. చాలా జాగ్రత్తగా పరిపాలించాలి. ఆయన ఓన్ నియోజకవర్గంలోనే తరచూ మహిళలతో గొడవ పడుతూ ఉంటారు. గతంలో కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ ను తొలగించే క్రమంలో కూడా మహిళలపై దాడి చేసినటువంటి పరిస్థితి, మహిళలతో వాగ్వాదానికి దిగాడు ఆయన. అది కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫ్లెక్సీ వివాదంలో కూడా ఆయన తలదూర్చారు. సో ఓవరాల్గా ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోని ప్రజలతోటే ఆయన దెబ్బలాటకు ఘర్షణకు దిగుతున్నారు. నేనైతే నా కెరీర్లో, జర్నలిజం కెరీర్లో, ఇన్నాళ్ళ కెరీర్లో ఎక్కడ ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గం ప్రజలతో తరచూ ఘర్షణ పడే వాతావరణాన్ని, పరిస్థితిని నేనైతే ఎక్కడా చూడలేదు. బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎవర్ సీయింగ్ దిస్. ఎస్ సార్, ఒక ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యున్సీతో ఉండే అధికారులతో పోట్లాడొచ్చు, ఎందుకంటే ప్రజల కోసం. తన నాయకుడితో కూడా పోట్లాడొచ్చు, అతని కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ఎందుకు చేయట్లేదు అంటూ పోట్లాడొచ్చు. కానీ ఎవరైతే ఓట్లేసి గెలిపించినారో అతను అంతకుముందు ఆ నియోజకవర్గానికి ఏమి చేసింది కూడా లేదు. చేసిన ఆయన్ని పక్కన పెట్టి ఇతనికి సీట్ ఇస్తే పైన ఉండే కూటమి మీద ఉండేటటువంటి ఆదరణతో, అభిమానంతో ఆయన గెలిపించినారు. సో గెలిపించినప్పుడు ఆయన కూడా మిగతా కాన్స్టిట్యున్సీ కంటే గొప్పగా ఏదో చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అలాగే చేసుకుంటూ వెళ్ళాల. మధ్యలో మధ్యలో ఈ బొట్టు లేని వాళ్ళని, ఈ జై భీములని, ఈ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలని, మొన్న మధ్య ఒక 1 month బ్యాక్ కూడానండి ఆయన ఆ ఏరియాకి వెళ్ళి ఇక్కడ రాముల వారి గుడి, లేకపోతే ఇక్కడ హిందూ దేవాలయము అంటూ కూడా ఏదో కాంట్రవర్సీ జరుగుతూ ఉందండి. దాదాపు నెల రోజుల నుంచి ఈ గ్రామంపై ఆయన ఫోకస్ పెట్టారు ఇదే ఇష్యూ మీద. ఇప్పుడు ఏకంగా నవమి అకేషన్ని పురస్కరించుకొని వివాదాన్ని తెరదీసేందుకు వెళ్ళారా అనిపిస్తుంది. అవును సార్, చాలా అంటే 1 month నుంచి నేను చూస్తున్నాను విజువల్స్ లో, అంటే వీడియోలో, యూట్యూబ్ వీడియోలో వస్తుంటాయి కదా. ఆయన వాళ్ళతో గొడవ పడుతున్నారు ఆ ఏరియాలో, ఆ గుడి కోసమే. ఆ గుడి కోసము చాలా మంది ప్రజలు అడగాలి. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా గొప్పగా, సార్ ఇక్కడ హిందువులు లేరు సార్, హిందువులు ఉన్న దగ్గర ఆ సామిని పెడితే పూజలు జరుగుతాయి. ఇక్కడ అందరూ మేము మతం తీసుకున్న వాళ్ళం, మేము చర్చలు నడుపుకుంటాం కదా. ఇక్కడ హైందవ దేవాలయం అంత ముందు ఎప్పుడూ లేదు, గ్రామ దేవత గంగానమ్మే ఉంటది. అది కూడా మేము కొంతమంది క్రిస్టియన్స్, మా దళితుల్లో కొంతమంది హిందువులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ పోలేరమ్మకి గంగానమ్మకి అట్లా పూజిస్తూ ఉంటారు సార్. మీరు రాముడిని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించిన, గతంలో రాముడు ఉన్నాడని మీరు ఇక్కడ మాట్లాడుకుంటున్నా సార్, అక్కడ పూజలు జరగవు సార్. ఎందుకంటే ఏ గుడి పెట్టినా ఈయన పూజారిని పెట్టి పూజించాలి, కానీ అది ఎండోన్మెంట్ కింద రాదు. అక్కడ పూజారిని పెట్టి పూజించాలంటే అక్కడ వాళ్ళు ఒక పూజారిని తెచ్చుకొని అతనికి వాళ్లే జీతం ఇచ్చుకొని వాళ్లే అమ్మవారికి నిత్యం పూజలు చేయించుకోవాలి. అదే గ్రామ దేవత అనుకోండి, వాళ్ళకి అంత పెద్ద పట్టింపు ఉండదు. గ్రామ దేవతలకి నిత్యం దీపారాజనలు, నైవేద్యాలు అవే ఉండదు. కానీ అదే రాముల వారి విగ్రహం పెడితే ఖచ్చితంగా రోజు ధూపదీప నైవేద్యాలు ఉండాలి కదా అంటూ వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఎప్పుడూ లేదు సార్, ఇక్కడ మేమే ఉంటాం, మా చర్చే ఉంటుంది అంటూ మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకో చాలా లోతుకు వెళ్ళి ఆయన దళిత ఓటింగ్ కానీ, క్రిస్టియన్ ఓటింగ్ కానీ చాలా శత్రువు అయిపోతున్నారు. ఆయన సమస్యను ఆయనే పెంచుకుంటున్నారు. సో దయచేసి ఆయన అనుకుంటున్నారు ఇదంతా సునీల్ కుమార్ గారి దగ్గరుండి చేయిస్తున్నారు అని. మీరు ఆ సందుల్లో గొంతుల్లోకి వెళ్ళకపోతే ఏ ఒంటిమిట్ట రామాలయంకి వెళ్ళొచ్చుగా. కొంచెం ఖర్చు తీసుకొని మీది కూడా గచ్చిబౌలిలో పెద్ద పెద్ద ఇళ్లే కదా, మీది తెలంగాణ కింద లెక్క కదా. ఒకళ్ళ పోటీ చేసేదంటే టికెట్ అక్కడ ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఇస్తారు కాబట్టి ఉంటే మీ బంగ్లాలు, మీ భవనాలు,
మీ ఆస్తులు అన్ని కూడా సగం పైన అక్కడే ఉండొచ్చేమో వ్యాపారాలతో సహా. సో అక్కడ భద్రాచలం రామాలయానికి వెళ్ళాల్సింది రేవంత్ రెడ్డి గారితో పాటు. ఎందుకని ఇలా గొడవలు ప్రోత్సహిస్తున్నారు? పండగ పూట మీ వల్ల, మీ వల్ల, కేవలం మీ వల్ల. మీరు ఇంట్లో సేఫ్ గా ఏసీలో ఉన్నారు కదా, ఎండాకాలం మరి బయటికి రాలేరేమో, కానీ వాళ్ళు ఐసీయూలో మీ వల్ల దెబ్బలు తిని తలకాయలు పగలు కొట్టించుకొని పండగ పూట కుటుంబానికి దూరం అయిపోయినటువంటి జన సైనికులు ఇంకా కూడా గేట్ల కాడే కాపలా కాసి ఇంకా కూడా మీ ఒంటి మీదే ఫస్ట్ దెబ్బ పడుతుందంటే ఇంకా కూడా రాష్ట్రాన్ని మీరే కాపు కాస్తున్నారు. నిజంగా మీరే కాపు కాస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ దెబ్బ మీ మీద పడుతుంది. ఎక్కడైనా ఏ సమస్య అయినా మీరు చూడండి, శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఒక ఫారెస్ట్ అధికారిని కొట్టి బూతులు తిట్టి కారెక్కించుకొని ఒక 5-6 గంటలు తిప్పాడు అని ఎలిగేషన్ వచ్చినప్పుడు A1 గా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి A2 గా ఎక్కడో జనసేన అతను, ఆ సీన్ లో అక్కడ లేడు అతను పాపం. కానీ తర్వాత A1 గా జనసేన వ్యక్తి అయిపోయాడు, A2 గా ఎమ్మెల్యే గారు అయిపోయారు. అక్కడ కూడా మా వాళ్ళే. అంటే ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మేము నిలబడతాం అని ఇంకా కూడా జన సైనికులు తన్నులు తినడంలోనూ ముందున్నారు, తలకాయలు పగలు కొట్టించుకోవడం ముందున్నారు, కేసుల్లో A2 నుంచి A1 గా అయిపోవడానికి మీరే ముందున్నారు. ఆఖరికి ఉరికమ్మ ఎక్కమంటారా, మేమే ముందెక్కుతాం, మేమే ముందెక్కుతాం అని ముందెక్కే దాంట్లో మీ పాత్ర కీలకంగా ఉంది సార్. సో దయచేసి ఈ జన సైనికులకు తరపు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా, మీరు చెప్పాలా. ప్రతిసారి మీ వల్ల వాళ్ళు నలిగిపోతున్నారు. ఈ రోజు చూడండి, ఆ కుటుంబాలకి మీరు 1 లక్ష ఇవ్వచ్చేమో, ఒక 2 లక్షలు ఇవ్వచ్చేమో, ఒక 5-6 లక్షలు ఇవ్వచ్చేమో. పండగ పూట నా తండ్రి ఎందుకు నాకు దూరంగా ఉన్నాడు, నా భర్త ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడంటే ఈ కూటమి వల్ల, రఘురామకృష్ణరాజు గారి ఆవేశాల వల్ల. ఆయన గొడవలు పెట్టుకుందాం అనుకుంటే ఆయన ఒంటి మీద దెబ్బ పడాలా, అంతేకాని వీళ్ళందరూ ఎందుకు? ఆ జై భీములు బొట్టు లేని వాళ్ళని ప్రస్తావించింది జన సైనికులో టీడీపీ వారో కాదే, కేవలం ఒక రఘురామకృష్ణరాజు గారే. అక్కడ గుడి కట్టాలనుకుంది ఆయనే కదా. ఆయన సంపద మొత్తం తీసుకొచ్చి ఆ సందుల్లో గొంతుల్లో గుడి కట్టాలనుకుంటున్నారా? గొడవల్లో ముందెళ్ళాలనుకుంటున్నారా? ఈయన వల్ల ఎంతమంది బలైపోతారు? అక్కడ టీడీపీ వారు బలైపోవాలి, జనసేన వాళ్ళు బలైపోవాలా? దీనికి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కదా నుంచుంటారు. వాళ్ళు ఏరి మీరు ఒక్కళ్ళే ఎందుకు అంత గుడి మీద అచ్చుచాపడుతున్నారు? జై శ్రీరామ్ అనుకుంటూ మీ భీమవరంలో ఉండిలో రామాలయాలే లేవా? అక్కడికి వెళ్ళి కదా మీరు ఎమ్మెల్యేగా పట్టు వస్త్రాలో లేకపోతే తలంబరాలో ఇవ్వాలా? ఆ సందుల్లో గొంతులోకి వెళ్ళి మీరు గొడవని ప్రోత్సహించి మీరు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ కారులు లాంటి పెద్ద పెద్ద అద్దాలు వేసుకొని మీరు కూర్చోవాలా? అవతలోడు తలకాయలు పగిలిపోయి అంట ఒకడంట మేకులతో కూర్చున్నాడంట. మీకు తెలుసు కదా గొడవ జరిగిద్దని తెలుసు, బందోబస్తుని పెంచుకొని ఉన్నారని తెలుసు. మీరు దండేసి మీరు వెళ్ళిపోయి గమ్మన కూరలో కూర్చున్నారు. మీకు కాపు కాసేవాడు, మిమ్మల్ని రక్షించే వాళ్ళు, సైన్యం అంతా బలైపోవాలా? ఎప్పుడు ఏంటో సార్, ఎప్పుడు ఏంటో ముందు బలైపోయేదే సైన్యం అన్నట్టు అనిపిస్తుంది సార్. దయచేసి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అక్కడ ఉండే జన సైనికులకి అచ్చుచాపడకండి, అచ్చుచాపడకండి. ఏదైనా ఉంటే ఆయన ప్రోటోకాల్ పెంచుకుంటారు. ఒక 100 మంది గన్మెన్లు పెట్టుకోమనండి. పుత్తిన జన సైనికులు వెనకాల తీసుకుని వెళ్ళిపోయి ఏదైనా గొడవ జరిగితే మా వాళ్ళ తలకాయలు పగలాలా? రే గొడవ నీకు వాడికే స్వామి, మధ్యలో వీళ్ళెందుకు బలైపోవాలా? పాపం సార్. ఎప్పుడు ఆ రోజు పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు రండి పోటీ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడితే ఇల్లు వాళ్ళు గొల చేసుకుని బెళ్ళలో పుస్తల తాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకుని వచ్చిన డబ్బుతో పోటీ చేసి ఓడిపోయి అల్లా కల్లోలం అయిపోయి ఆగమైపోయిన వాళ్ళు జన సైనికులు సార్. చక్కగా చంద్రబాబు గారు ఎలాగో మనం ఓడిపోతాం కదా, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎలాగో వాళ్ళు కొట్లాడతారు కదా, మీ తలకాయలు ఎందుకు పగలాలి, మీరెందుకు కేసులకు వెళ్ళాలి, మనం దూరంగా ఉందామని చక్కగా వాళ్ళ క్యాడర్ని దూరం పెట్టాడు. మన నాయకుడు మాత్రం, అంటే మా నాయకుడు మాత్రం హాకీ స్టిక్కుల, కర్రల, సైకిల్ చైన్ల, ఎక్కడైనా సరే అని ఆయన రెచ్చగొట్టుకొని సైన్యాన్ని రెచ్చగొట్టి పంచాయతీ ఎన్నికల్లో దింపి ఓడిపోయారు, కోల్పోయారు, అప్పుల పాలైపోయారు. ఎక్కడో అక్కడక్కడ మచ్చుకు ఒకళ్ళో రెండో నిలబడ్డారు, గెలిచారు. సో ఇక్కడ అప్పుడు కష్టపడ్డాం సార్, ఓకే, దాని గురించి బాధపడం. అప్పుడు అవతలోడు బయటికి రాలా, మేము బయటకు వచ్చాం. అవతల వాడు నామినేషన్ వేయడానికి భయపడ్డాడు, మేము తిరగబడ్డాం. గొప్ప, బాగుంది. ఇప్పుడు కూడా తన్నులు తినాలా, ఇప్పుడు కూడా కేసులు వేయించుకోవాలి, ఇప్పుడు కూడా చెరువుల్లో పడి చంపేయాలా? ఇక ఏది రక్షణ సైన్యానికి? బోర్డర్లో యుద్ధం చేసే సైన్యం కనీసం కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా ఉంటారు కదా. ఇక్కడ ఈ సైన్యానికి ఏమీ లేదు సార్. ఏ పథకాలు ముందుకు రావు, ఏ చైర్మన్ పోస్టులు, ఏ డైరెక్టర్ పోస్టులు, ఏ దాంట్లో కూడా పాపం జెండా పట్టుకొని అప్పటి నుంచి ప్రజారాజ్యం నుంచి మోస్తున్న సీనియర్లకి, మాలాంటి జూనియర్లకు వద్దులేదు సార్, మా చేతిలో విద్యుంది, మేము బతుకుతాం. సీనియర్లకి సార్ మేము ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టాం సార్, మేము మా వృత్తి చేస్తుంటాం. నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను సార్, పార్టీ మీటింగ్ అంటే మంగళగిరి మా గుంటూరు నుంచి కదా, ఎవరైనా వస్తే వాళ్ళ కారులో పాటు వెళ్ళేసి వస్తా. నేను ఎక్కడా డబ్బులు ఆగం చేయను, నాకు తెలుసు.
అలా ఆగం చేసి ఎంతమంది నాశనం అయిపోయారో నా కళ్ళతో నేను చూసిన. ప్రజారాజ్యం నుంచి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని అప్పుల పాలైపోయిన వాళ్ళు నేను చూసిన. నేను చాలా జాగ్రత్తగా ఉంటా. వాళ్ళు మీటింగ్లు పిలిచినారు కదా, వీళ్ళెవరో పిలిచినారు కదా, వీళ్ళెవరో సన్మానం చేస్తారు కదా అని కార్లు వేసుకొని 10 మందిని వేసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టించి నేను తిప్పి తిరిగి ఈ హైప్ అక్కర్లా. ఈ హైప్కి ఖర్చు అవుతుంటది. వాళ్ళు ఏం రూపాయి ఇవ్వరు. మన పెట్రోల్ కొట్టించుకొని మనం వచ్చిన వాళ్ళకి మనమే భోజనాలు పెట్టించుకొని మనమే తిరగాల. సో దయచేసి నా జన సైనికులకు విజ్ఞప్తి, ఏదన్నా ఉంటే ఆర్థికంగా కుటుంబాన్ని బలోపేతం చేయండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీని తీసేయండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని గుర్తించండి. మీరు నమ్ముకునే పార్టీని పక్కన పెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య బిడ్డల్ని కొంచెం ఆర్థికంగా బలోపేతమై బిడ్డలకి మంచి సంబంధం, బిడ్డల్ని చదువుకునేలా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాం. ప్రభుత్వం వచ్చినా కూడా మేమే తన్నులు తినాలి, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా మేమే తన్నులు తినాలి, మేమే కష్టపడాలంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. అయితే ఇంకో విషయం మేడం, ఇక్కడ ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు, జై భీములు క్రైస్తవులుగా మారిపోయారు, ఇది ఎప్పుడు జరిగిందో అంటూ చాలా కాస్త వ్యంగ్యంగానే అనిపించింది నాకైతే. సార్ అది సుప్రీంకోర్టు చట్టం ఏదో పాస్ అవుతూ ఉన్న మూమెంట్ కదా సార్. జై భీములు క్రైస్తవులు అయిపోయినారు అంటే ఎవరైతే క్రిస్టియాలిటీతో ఉన్నటువంటి అధికారికి ఆ ఉద్యోగం రాకూడదు. అంటే ఎస్సీలు ఖచ్చితంగా హైందవులు, హిందువులే అయి ఉండాలి. ఎస్సీలు గనక, దళితులు గనక క్రిస్టియన్ గా మారితే, ఒకవేళ క్రిస్టియన్ గా మారారని ఎవిడెన్స్ తీసుకొస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సార్ ఇది చట్టం బాగుంది సార్, చట్టం చాలా బాగుంది. కానీ ఈ సెక్యులర్ కంట్రీలో ఎవరికి వారికి మత స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా. అవును. కేవలం నేను క్రిస్టియన్ అన్న వల్లే నాకు వచ్చే పథకాలు ఆగిపోతున్నాయి, నేను క్రిస్టియన్ గా మారడం వల్లే నాకు వచ్చే ఉద్యోగం ఆగిపోతుంది, అందుకనే నేను క్రిస్టియన్ గా మారను, అందుకనే హిందూగా ఉంటాను అంటే అది హిందువుల మీద అభిమానం, బలవంతపు ప్రేమలాగా లేదండి. అంటే ఉంది కదా, బలవంతంగా ప్రేమించడం అంటే ఇదేనేమో బహుశా, నాకు తెలియట్లా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు హిందువులా క్రిస్టియన్లా. అయితే దళిత క్రిస్టియన్ కి ఉద్యోగాలు రాకూడదు, దళిత క్రిస్టియన్ కి ఏమీ ఉండకూడదు. అరే ఇప్పుడు పార్లమెంట్ లో ముస్లింల సమస్యలు వస్తే మీకు ఎవరు కనబడతారండి? అసదుద్దీన్ ఓవైసీ కనపడతారు కదా. సో అట్లే క్రిస్టియాలిటీ వారికి సమస్యలు వచ్చినా, వారి దేవాలయాలను కూల్చేసినా, వారి మీద ఎవరన్నా దాడి చేసినా, ఆ సామాజిక వర్గానికో లేకపోతే ఆ క్రిస్టియాలిటీకో ఎక్కడో జాన్ పోప్ వీళ్ళు లేకపోతే పాస్టర్లు, ఫాదర్లు ఇక్కడ ఉంటారు, కానీ ఒక ప్రత్యేకించి ఒక పార్లమెంట్ లో ఉండరు కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గొంతుకు కూడా వినపడాలి అనే పరిస్థితి అయితే ఉందండి. ఈ చట్టం మీద కూడా కొంత కొంత దాఖలు చేసే పిటిషన్స్ కూడా చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనివల్ల కొంతవరకు వారికి ఉపయోగంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంది అధికారులు పాపం వాళ్ళ మతాన్ని కడుపులో పెట్టుకొని పైకి హైందవుడుగా నటించడం అనేది పాపం సార్. పాపం, నిజంగా నటించడం అనేది పాపం. నిజంగా ఇష్టంగా మా గుళ్ళకు వస్తే మాకు స్వాగతీయం, కానీ వాళ్ళకి మనసు చంపుకొని ఇష్టం లేక వాళ్ళ మతం ఏమో క్రిస్టియన్ మతం, వీళ్ళు మాత్రం ఒక అధికారిగా ఉన్నప్పుడు చచ్చినట్టు హిందువునే పూజించాలి అంటే అది బలవంతపు హైందవ ధర్మంలోకి మార్చుకోవడమే అవుతుంది సార్. సో ఇది ఈ చట్టం పాస్ అయినా సరే దీని మీద చాలా ఆంక్షలు, చాలా అఫిడవిట్లు కూడా దాఖలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నేను చెప్తున్నాను సార్.